ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభువు నామంలో శుభములు కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగాన్ని చూసినట్లయితే చక్కటి వాక్యంతో దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 12వ వచనంలో, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే నిజంగా ఏమీ లేని ఒక గొడ్రాలకు, ఒక అనాథకు, ఎవరూ లేరు నాకు అనే పరిస్థితిలో ఉన్నటువంటి దానికి దేవుడు గొప్ప భరోసా ఇస్తున్నాడు. అందులో 11వ వచనం చూస్తే, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా అని సెలవిస్తూ, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. అంటే చూడండి, ఏ ఆదరణ లేక ప్రయాసపడుతూ గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన అంటే ఏ సహాయము లేదు, ఏ ఆదరణ లేదు, ఎవరూ కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఏమీ లేని స్థితిలో ఉన్నటువంటి ఆమెను ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట, నీలములతో నీ పునాదులను వేయుదునంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు నిజంగా. ఆమెకి ఇస్తున్నటువంటి భరోసా చూడండి. మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, మాణిక్యములతో. చూడండి, ఈ లోకంలో డబ్బు ఉన్నటువంటి గొప్ప గొప్ప కోటీశ్వరులు, వారి గృహాలు చూస్తుంటే ఏ విధంగా ఉంటాయి చూడండి. చాలా విలువైనటువంటి రాళ్లతో కట్టుకుని ఆ ఇంటిని సుందరంగా, అందంగా, అందరికంటే ఎక్కువ విలువ కలిగినటువంటి రాళ్ల చేత ఆ గృహాన్ని కట్టుకోవాలని చూస్తారు. ఒకసారి నేను దినకరన్ గారి యొక్క ఇంటికి వెళ్ళాను. ఆయన ఇల్లు చూస్తే బయట గోడ మార్బుల్స్తో కట్టబడి ఉంది. ఈ విధంగా చూస్తే మరి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క గృహాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించేయండి. అందువల్ల కొన్ని కోట్ల రూపాయలతో కట్టుకుంటూ అందులో ఆనందిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏ ఆదరణ లేక ప్రయాసముతోనూ కొట్టబడి, గాలివాని చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దానా అంటాడు 11వ వచనం. అలాంటి ఏమీ లేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆమెకు మాణిక్య మణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. సంఘానికి దేవుడు సెలవిస్తున్న మాట, ఈ యొక్క స్త్రీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘానికి ఏమీ లేదు అనుకునే పరిస్థితుల్లో నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చి, పునాదులేమో నీలములతో వేస్తాడు, మాణిక్యమణులతో కోట కొమ్ములను కడతాడు, సూర్యకాంతములతో బహు విలువైనటువంటి రాళ్ళతో గుమ్మములను కడతాను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదు. ఏమంటే ప్రశస్తమైందంటే ఏంటి? లోకంలో ఆయన మించిన ప్రశస్తమైనటువంటి వారు ఎవరున్నారు? ఆయనే నీకు కట్టడంగా ఉంటాడు. అందులో నువ్వేం చేస్తావంటే ఆనందిస్తావు. నీకు సరిహద్దు ఏర్పరిచింది ఆయన. నీ సరిహద్దులోకి ఇంకా ఆ ప్రశస్తమైన రత్నం లాంటి రత్నాలతో నీకు సరిహద్దులు ఏర్పరిచినప్పుడు నీ సరిహద్దులోనికి ఇంకెవరో ప్రవేశించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆ సరిహద్దులనే దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేశాడు. అంటే అంటున్నాడు కదా, 54 గొడ్రాల పిల్లలు కనని దాన, 54 అధ్యాయం 1వ వచనంలో, జయగీతం ఎత్తును, ప్రసవ వేదన పడని దాన జయగీతం ఎత్తి ఆనందపడుము అని చెబుతూ ఈ యొక్క చక్కటి గృహం
నీకు దేవుడు ఏర్పాటు చేశాడు. అదే నా రత్నాలతో, మణులతో, మాణిక్యాలతో. కాబట్టి మంచి భరోసా ఇచ్చినటువంటి దేవునికి నీకు అన్ని విధాలా నేనున్నాను అని ఆయన ఒక ఆదరణకర్తగా, దేవుడుగా, ఒక భర్తగా ఉండి నీకు చేయవలసినవన్నీ చేస్తున్నాడు. దాంట్లో ప్రశస్తమైన రత్నములు, ప్రశస్తమైనటువంటి దేవుడు, ప్రశస్తమైన నామం కలిగినటువంటి యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు దేవుడు నీకు సరిహద్దుల్ని ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దుల్లో ఎవరో ప్రవేశించడానికి ఏ సాతాను శక్తులు కూడా ప్రవేశించలేవు. కాబట్టి దేవుడే నీకు ఆదరణ ఇచ్చి, దేవుడే నిన్ను బలపరిచి, దేవుడే నిన్ను నడిపించి ముందు ఆ యొక్క రాజ్యంలో ఆయనతో పాటు ఉండేటట్టుగా చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.